పాడనామం పాడి స్తుతింతును నీ దివ్యనామం వరములు చిందే ఈ దివ్య బలిలో వరములు చిందే ఈ దివ్యులలో వేదన నిండిన ఎడదలలో చీకటి ముసిరిన బ్రతుకులలో వేదన నిండిన ఎడదలలో వెలుగును నింపే జ్యోతివి నీవు వెలుగును నింపే జ్యోతివి నీవు నీ కృప మాపై ప్రసరించు దేవా నీ కృప మాపై ప్రసరించు దేవా చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగా నా పెన్నిధి చేరితి ప్రభువా నీ సన్నిధి. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దివ్య బలి పూజలో ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. భువనగిరి రోసలేనా ఇన్నయ్య వారి కుటుంబ జీవితంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత దివ్య బలి పూజ. రవితేజ వారికి మంచి ఆయురారోగ్యము, రజని వారి యొక్క ఆపరేషన్ సక్సెస్ కావాలి అని దివ్యబలి పూజ. ఎస్ గ్రేస్ కమల, అశోక్, భాగ్యలక్ష్మి, అపూర్వ, ఉజ్వల్ జాయ్, ఉదిత్ జాయ్ వారికి మంచి ఆయురారోగ్యము, వారి కుటుంబ జీవితంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత దివ్యబలి పూజ. పల్లపు ఆంజనేయులు, మేరీ సుజాత వీరు చేస్తున్న కాంట్రాక్ట్ పనులలో దేవుడు తోడుగా ఉండాలని, కార్తీకు, అనిత వీరి జీవితంలో దేవుడు తోడుగా ఉండాలని, బాలసాగర్కి మంచి బంగారు భవిష్యత్తును దేవుడు ప్రసాదింప చేయాలని దివ్యబలి పూజ. భక్తుల చిరంజీవి, ఝాన్సీ వీరి ఉద్యోగములో తోడుగా ఉండాలని, చిన్నారి బిడ్డ జ్ఞానవిక వారికి మంచి భవిష్యత్తు ఆరోగ్యము కొరకు దివ్యబలి పూజ. బి బాలశౌరయ్య, జయరాజు, జ్యోతి, మేరీ, శిరీష, తిరుపతయ్య, అనూష, లూర్ద్, అభిషేక్ చదువుల్లో దేవుడు తోడుగా ఉండాలని, జయరాజుకు మంచి ఆయురారోగ్యం దేవుడు ప్రసాదింప చేయాలని దివ్యబలి పూజ. చింతలపొడి కుమారి వారికి నిత్య విశ్రాంతిని దేవుడు ప్రసాదింప చేయాలని దివ్యబలి పూజ. కొప్పుల ఇతాష్ మాథ్యూ 10వ తరగతి పరీక్షలు రాస్తుండగా ఆ దేవాది దేవుడు తోడుగా ఉండాలని, పరీక్షలలో మంచి మార్కులతో పాస్ కావాలని, మరియ తల్లి బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా సహాయం చేయాలని కోరుతూ దివ్యబలి పూజ. ఈ ఉద్దేశాలతో పాటు ఈ విభూది బుధవారం రోజున మనమందరము కూడా తపస్సు కాలాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. దేవబలి పూజల్లో పాల్గొనబోతున్నటువంటి మనమందరము కూడా మారు మనసు పొందాలి అని, ఇతరులను ప్రేమించాలని, గౌరవించాలని, మంచి జ్ఞానము, బుద్ధి, మంచి తెలివిని, మన ఆలోచన విధానం మారాలి అని ఈనాటి దివ్యబలి పూజలో ప్రత్యేక విధముగా మనం ప్రార్థన చేద్దాం. దీక్షలు తీసుకోబోతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుడు ప్రత్యేక విధముగా ఆశీర్వదించాలని దివ్యబలి పూజలో మనం ప్రార్థన చేద్దాం. ఈ ఉద్దేశాలు నెరవేర్చబడాలి అని ఒక పరలోక జపము, మంగళవార జపము, త్రిత్వ సూత్రం వేడుకొందము గాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారు మీరే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునో సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. ప్రభు ఉనికిలోనున్న వానినెల్లా నీవు ప్రేమింతువు. నీవు కలిగించిన వానిని వేనిని నీవు అసహించుకొనవు. నీవు నరుల తప్పిదములను ఉపేక్షించి వారికి పశ్చాత్తాపడుటకు అవకాశమనిత్తువు. ఎందుకనా నీవే మా దేవుడవైన ప్రభువుడవు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువగు యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు విభూతి బుధవారము. తపస్సు కాలాన్ని ఆరంభము చేసుకునే రోజు. ఈ రోజుతో మనమందరము కూడా మారు మనసు పొందాలి అని, ఇప్పటి వరకు తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాము. ఈ పాపాలన్నిటికి కూడా స్వస్తి చెప్పి ఈ 40 రోజులు నేను పరిశుద్ధముగా పవిత్రముగా ఉండాలి అని, ఉపవాసాలు చేయాలి అని, ప్రార్థనలు ఎక్కువ సమయాన్ని ప్రార్థనకు కేటాయించాలి అని, తోచినంత సహాయాన్ని నేను అందించాలని ఇతరులకు ఈ విధముగా చాలామందిని చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ పుణ్యక్షేత్రానికి ఈ విభూతి బుధవారం రోజున ఎంతోమంది ప్రజలు వస్తూ ఉంటారు. ఎంతోమంది దీక్షలు తీసుకుంటూ ఉంటారు. చాలా దూర ప్రాంతము నుంచి ఎందుకు ఈ పవిత్ర స్థలానికి రావడం జరుగుతూ ఉంది, ఎందుకు ఇక్కడ దీక్షలు తీసుకోవాలని కోరిక కలుగుతూ ఉంది అంటే, వారి గ్రామాల్లో కూడా దేవాలయాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఈ పవిత్ర సన్నిధికి వస్తూ ఉన్నారు ప్రజలు. కేవలం ఈ పవిత్రమైనటువంటి సన్నిధిలో దీక్ష తీసుకుంటే నేను మారు మనసు పొందుతాను అని, నా కుటుంబం బాగుంటుంది అని, తంబి గారు నాకు సహాయం చేస్తారు అని ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రాంతానికి రావడం జరుగుతూ ఉంది. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, విభూతి బుధవారం రోజున దీక్ష తీసుకునేటువంటి వ్యక్తులు మాత్రమే కాకుండా చాలామంది ప్రజలు కూడా దీక్ష తీసుకోనప్పటికీ కూడా, తెలుపు వస్త్రాలు ధరించినప్పటికీ కూడా, రంగురంగుల దుస్తులు వేసుకున్నప్పుడు కూడా వారు కూడా కొన్ని సమయాలలో చాలామంది ప్రజలు దీక్షలు చేస్తూ ఉంటారు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను బయటికి కనిపించకుండా నా మనస్సులోనే నాకు దేవునికి ఏకాగ్రతతో కలిసి ఎక్కువ సమయాన్ని నేను ప్రార్థనా సమయాన్ని గడిపి దీక్ష చెయ్యాలి అని కొంతమంది ఉంటూ ఉంటారు. ఎవరికి అయితే అలాంటి ఆలోచన ఉందో, ఎవరైతే ఈ 40 రోజులు కూడా నేను త్రాగుడు మానాలి అని, చెడు వ్యసనాలకు స్వస్తి చెప్పాలి అని, వ్యభిచారము చెయ్యకుండా ఉండాలి అని, దొంగతనాలు చెయ్యకుండా ఉండాలి అని, ఇతరులను మోసము చేయకుండా ఉండాలి అని ఎవరైతే మంచి ఆలోచనతో దీపబలి పూజలో పాల్గొంటూ ఉన్నామో
వారందరి యొక్క హృదయాలు దేవుడు తాకాలి అని, దేవుడు వారిని స్వస్థతపరచాలని దేవబలి పూజలో ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని మన వ్యక్తిగత జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈరోజు తపస్సు కాలాన్ని ఆరంభిస్తూ ఉన్నాము. కళ్ళు మూసుకొని మన ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తులను కూడా మనం మరిచిపోతూ కేవలం నీ హృదయము దేవునితో సంభాషించు. ప్రభువా, ఈ విభూది బుధవారముతో తపస్సు కాలాన్ని ఆరంభిస్తూ ఉన్నాను. నేను దీక్ష తీసుకుంటూ ఉన్నాను. ఈరోజు నేను బయటికి కనిపించకుండా కూడా రంగురంగుల దుస్తులు వేసుకొని కూడా దీక్ష తీసుకోవాలని నిర్ణయం చేసుకోబోతూ ఉన్నాను. ఈ 40 రోజులు కూడా కఠోర దీక్ష చేయబోతూ ఉన్నాను. 40 రోజులు కూడా నేను ఉపవాసము చేయబోతూ ఉన్నాను. 40 రోజులు కూడా ఎక్కువ సమయాన్ని మీతో ఏకీభవించి ప్రార్థన చేయడానికి నిర్ణయించుకోబోతూ ఉన్నాను. ఎక్కువ సమయాన్ని దాన ధర్మాలకు కేటాయించబోతూ ఉన్నాను. ఇలాంటి మంచి హృదయముతో నేను ముందుకు వెళుతూ ఉన్నాను. ప్రభు, భవిష్యత్తు నాకు తెలియకుండా జరగబోతూ ఉంది. కానీ మీ యొక్క పవిత్రాత్మ శక్తితో మా యొక్క హృదయాన్ని తాకండి, మమ్మల్ని అందరినీ కూడా దీవించండి అని దేవబలి పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తూ మనం చేసిన పాపములను ఒప్పుకుందాము. ఇప్పుడు విభూతిని ఆశీర్వదించడం. సోదరులారా, పశ్చాత్తాప సూచకగా మన నుదుటిపై గుర్తింపనున్న ఈ విభూతిని ఆశీర్వదింపమని మన తండ్రి అయిన దేవునికి దీనితో ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, మేము వినయముతో చేయు క్రియలను గాంచి జాలి చెందుదువో, మేము చేపట్టు ప్రాయశ్చిత్త క్రియలను చూచి పాప మన్నింపు దయచేయుదువో, మీ సన్నిధిలో నిలిచియున్న మీ దాసులపై మీ ఆశీస్సులను దయతో కుమ్మరింపము. వీరు విభూతితో గుర్తింపబడి తపస్సు కాల ఉపవాస క్రియలను ఆచరించి శుద్ధి చేయబడి ఉన్న మనస్సులతో మీ కుమారుని పవిత్ర పాస్కా మహోత్సవంలో కొనియాడుటకు యోగ్యుల మగుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. విభూతిని పంచడం జరుగుతూ ఉంది. కానీ చాలామంది ప్రజలు ఇంకా కొంచెం సేపటి తర్వాత వస్తారు కాబట్టి ప్రసంగం అయిపోయిన తర్వాత విభూతిని ఇస్తాము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ కుమారుని మహోత్సవములను కొనియాడ యోగ్యుల మగుటకును మమ్మ మేము సంసిద్ధపరుచుకున్నట్లు ఈ 40 రోజుల కాలమును మాకు అనుగ్రహ కాలముగా దయచేసితివి. మీ అపారమైన కరుణను నమ్ముకొని మేము చేపట్టు ఉపవాస క్రియల ద్వారా హృదయ పరివర్తనము చెందుటకును అన్ని విధములైన అవినీతి కార్యములను ఆత్మ నిగ్రహముతో విస్మరించకు మాకు సహాయపడుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలన చేయ ఏలిన వారా మాకు అనుగ్రహించండి. మీ బట్టలను చించుకొనుట చాలదు, మీ గుండెలను వ్రయ్యలు చేసుకొనుడు. మొదటి పఠనము యావేలు గ్రంథము 2వ అధ్యాయము వచనములు 12వ వచనం నుంచి 18వ వచనం వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలిరండు. ఉపవాసముతోనూ సంతాపముతో ఏడ్పులతో నా వద్దకు తిరిగిరండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను ముక్కలు చేసుకొనుడు. మీరు ప్రభు చెంతకు తిరిగిరండు. ఆయన కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాడు. అనంతమైన ప్రేమ కలవాడు. తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. ఒకవేళ మీ ప్రభువైన దేవుడు
మనసు మార్చుకొని మీకు పంటలు అను దీవెన ఇయ్యవచ్చును. అప్పుడు మీరు ఆయనకు ధాన్యము ద్రాక్ష సారాయమును అర్పింపవచ్చును. సియోను కొండపై బాకానూదుడు ఉపవాసము చేయవలనని ప్రజలకు ఆజ్ఞయిండు. వారిని సమావేశపరపుడు. పవిత్ర సభకు జనులను ప్రోగు చేయుడు. వృద్ధులను, పిల్లలను, చంటి బిడ్డలను కూడా కొనిరండు. నూతనముగా పెండ్లి ఆడిన దంపతులు కూడా తమ గృహములను వీడి రావలేను. ప్రభువునకు ఊడిగము చేయు యాజకులు బలిపీఠముకు మంటపముకు మధ్య శోకించుచు, ప్రభు నీ ప్రజలపై దయచూపుము, అన్యజాతులు మీ దేవుడు ఎక్కడున్నాడని పలుకుచు మమ్ము చిన్న చూపు చూచి గేలి చేయి కుందురుగాక అని ప్రార్థింపవలెను. అప్పుడు ప్రభువు తన దేశముపై ఆదరము చూపెను, తన ప్రజలను కరుణించెను. ఇది ప్రభు వాక్కు. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే గానము చేసెదను. ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రతి విషయం నీకర్పించెదా, నీ చిత్తముకై నీవిచ్చెదా. ప్రతి విషయం నీకర్పించెదా, నీ చిత్తముకై నీవిచ్చెదా. నీ స్ఫూర్తినే పొందినే సాగెదా, నీ స్ఫూర్తినే పొందినే సాగెదా. నీ నామమునే హెచ్చించెదా, నీ నామమునే హెచ్చించెదా. నా అతిశయము నీవే, నా ఆశ్రయము నీవే, నా ఆనందము నీవే, నా ఆధారము నీవే. యేసు 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 యేసు. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన రెండవ లేఖ 5వ అధ్యాయము 20వ వచనం నుంచి 21వ వచనం వరకు, 6వ అధ్యాయము 1 నుంచి 2వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన రెండవ లేఖ 5వ అధ్యాయము 20వ వచనం నుంచి 21వ వచనం వరకు, 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు. కనుక క్రీస్తు కొరకు మాట్లాడుచు ఇదిగో మేము ఇటు వచ్చితిమి, దేవుడే మా ద్వారా మేము ఉద్బోధించుచున్నాడు, కావుననే దేవునితో సఖ్యపడుడు అని క్రీస్తు పక్షమున మేము బతిమాలు కొనుచున్నాము. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలైనా ఆయనతో ఏకమగుట వలన మనము
దేవుని నీతిగా రూపొందింపవలెనని అట్లు చేసెను. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోనిపడివారమైన మేము అర్థించుచున్నాము. ఏలైనా అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని, రక్షణ దినమున నీకు తోడ్పడి తిని అని దేవుడు చెప్పుచున్నాడు గదా. అయినచో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. పాడెదను దేవా, నీ కీర్తన పాడెదను. తనువునే తంత్రిగా చేసి, మనసునే సితార చేసి, తనువునే తంత్రిగా చేసి, మనసునే సితార చేసి, వేకువనే నే పాడెదన్, వేకువనే నే పాడెదన్. నీ దివ్య ప్రేమను నా ప్రభువ దేవా, నీ కీర్తన పాడెదను. నీ కార్యములెంతో ఘనమైనవి, నీ తలపులు ఎంతో మధురములు. నీ కార్యములెంతో ఘనమైనవి, నీ తలపులు ఎంతో మధురములు. నీ ఆలోచనలెంతో లోతైనవి, నీ ఆలోచనలెంతో లోతైనవి. నీ ఉనికి ఎంతో బలమైనది దేవా, నీ కీర్తన పాడెదను దేవా, నీ కీర్తన పాడెదను. పునీత మత్తయి వారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము వచనములు 1 నుంచి 6 వరకు మరియు 16 నుంచి 18 వరకు. మనుష్యుల కంటపడుటకే వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందబోరు. ప్రజల పొగడ్తలను పొందుటకే ప్రార్థనా మందిరములలోనూ వీధులలోనూ డాంబికులు చేయునట్లు నీవు నీ దాన ధర్మములను మేలతార్మతో చెయ్యవలదు. వారు అందుకు తగిన ఫలమును పొంది ఉన్నారని నేను మీతో వక్కాణించుచున్నాను. నీవు దానం చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యంగా చెయ్యము. అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించి మీ తండ్రి నీకు తగిన బహుమానమును వసుకును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చెయ్యవలదు. ప్రార్థనా మందిరంలో వీధుల మలుపులలో నిలువబడి జనులు చూచుటకే ప్రార్థన చేయుట వారికి ప్రీతి, వారికి తగిన ఫలము లభించినని మీతో వక్కాణించుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపుడు. అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించి నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసుకును. మీరు ఉపవాసం చేయనప్పుడు కపట వేషధారుల వలె విచారవదనములతో ఉండకుడు. వారు తమ ఉపవాసము పరలోకంటపడ్డకే విచారవదనములతో ఉందురు. వారు తగిన ప్రతిఫలము లభించినని మీతో వక్కాడించుచున్నాను. ఉపవాసము చేయనప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుక్కొనుము. అందువలన అదృశ్యుడై ఉన్న నీ తండ్రియే కానీ మరెవ్వరును నీ ఉపవాసం చేయుచున్నావు అని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించి నీ తండ్రి నీకు తన బహుమానమును బాహటముగా వసుకును. ఇది క్రీస్తు సువిశేషము. స్వామి స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియా
క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం తపస్సు కాలాన్ని, శ్రమల కాలాన్ని ఆరంభిస్తూ ఉన్నాము. ఈ తపస్సు కాలములో, శ్రమల కాలములో మన ఆత్మను రక్షించుకోవాలి అంటే మనం ఏమి చెయ్యాలి? మనం ఏమి చేసినా కానీ, ప్రార్థన చేసినా, ఉపవాసము చేసినా, దాన ధర్మాలు చేసినా, ఇతరులను ప్రేమించినా, ఇవన్నీ కూడా దేనికోసం చేస్తామో? ఈ లోకములో మనుషులకు భయము ఉంది అంటే కేవలం దైవాన్ని నమ్ముకునే వారికి మాత్రమే భయం ఉంటుంది. భయం ఉంది అంటే కేవలం నా ఆత్మను నేను ఏ విధముగా రక్షించుకోవాలి, ఈ భూలోకములో నేను జీవిస్తూ ఉన్నప్పుడు మంచి జీవితాన్ని దాన ధర్మాలతో, ఉపవాసాలతో, ప్రార్థనలతో గడుపుతూ నా ఆత్మను రక్షించుకుంటే పరలోకానికి నేను వెళ్ళినప్పుడు నేను సుఖ సంతోషాలతో జీవించగలుగుతాను అనే ఆశ, కోరిక మనందరిలో ఉంటూ ఉంది. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆత్మ యొక్క విలువ ఎంత? మన ఆత్మ యొక్క విలువ ఎంత అని మనం ప్రశ్నించుకుంటే, ఒకానొక రాజుకట 4 భార్యలు ఉన్నారు. ఆ 4 భార్యలను ఈ రాజు గాఢముగా ప్రేమిస్తూ ఉన్నాడు, అన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు. అతడు సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ భార్యలతో సంభాషించాడు అట. 4వ భార్యను ఎక్కువగా గాఢముగా ప్రేమించాడు. ఆవిడ అడిగినది ప్రతి ఒక్కటి కూడా క్షణాలలో కొనిచ్చేవాడట. అదేవిధముగా 3వ భార్యను కూడా ఆవిడ దూరముగా ఉండకుండా ఎప్పుడు కూడా తన కళ్ళ ముందే ఉండాలి అని భావించేవాడు. ఆవిడను కూడా ఎక్కువగా ప్రేమించేవాడు. 2వ భార్యను కూడా తను కష్ట నష్టాల్లో ఉంటే ఆమె ఎక్కువగా తన భర్తను ప్రేమించేది అట. అందుకనే ఆవిడ కూడా ఎక్కువగా ఇష్టం. తన మొదటి భార్య అన్నిటిలో కూడా నమ్మకస్తురాలు, కానీ ఏనాడు ఆవిడను ఎక్కువగా ప్రేమ చూపేవాడు కాదు. వీరందరినీ కూడా ప్రేమించాడు. మొదటి భార్యకు అతని దగ్గర ఉన్నటువంటి సంపదకు అన్నిటికి కూడా తాళపు చెవులను ఇచ్చాడు, కానీ ఎక్కువ ప్రేమ చూపించలేకపోయాడు. అతడు రోజులు, సంవత్సరాలు గడిచే కొద్దీ అతని యొక్క చివరి స్థాయికి చేరుకున్నాడు. అప్పుడు అతడు మంచం మీద పడుకొని ఉన్నప్పుడు ఈ భార్యలను ఒక్కొక్కరిని కూడా అడుగుతూ ఉన్నాడు. 4వ భార్యను పిలిచి, నేను ఈ పరిస్థితికి చేరుకున్నాను, నేను మరణించబోతూ ఉంటే నాతో పాటు వస్తావా అని అడిగినప్పుడు 4వ భార్య చెప్తూ ఉంది, నేను నీతోని రావడం చాలా కష్టం, వీలుండదు అని 4వ భార్య చెప్పింది అట. 3వ భార్యను కూడా అదే విధముగా అడిగినప్పుడు ఆవిడ చెప్తూ ఉంది, నీవు ఈ లోకములో జీవించినంత కాలం నీతో పాటు ఉంటాను, నీవు మరణిస్తే నేను వేరే వివాహము చేసుకుంటాను అని ఖరాఖండిగా చెప్పివేసింది ప్రియా.
క్రైస్తవ సహోదరి సహోదరులారా, రెండవ భార్యను కూడా అదే ప్రశ్న వేశాడు. అప్పుడు నీవు ఈ లోకంలో జీవించినంత కాలము నేను ప్రేమిస్తాను, ఆదరిస్తాను, గౌరవిస్తాను, కానీ నీతో పాటు రావాలి అంటే చాలా కష్టం. నీ సమాధి దగ్గరకు వచ్చి నేను వెళ్ళిపోతాను, అంతవరకే అని రెండో భార్య చెప్పింది. తన మొదటి భార్య చెప్తూ ఉంది, అడిగిన వెంటనే నేను నీతో పాటు వస్తానయ్యా అని తన భార్య చెప్పినప్పుడు రాజు కన్నీళ్లతో మున్నీళ్లతో క్షమాపణ గుణముతో ఏడ్చాడు, బాధపడ్డాడు. చూడండి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ కథలో ఉన్నటువంటి సారాంశం ఏమిటి అంటే, ప్రతి మనిషికి ఈ లోకంలో 4 భార్యలు ఉంటారట. ఒకటి, 4వ భార్య అనేది మన యొక్క శరీరం. 4వ భార్య అనేది మన శరీరం. మన శరీరము చాలా అందముగా ఉండాలి అని, చాలా సుందరముగా ఉండాలి అని మనం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఆ శరీరాన్ని చాలా సుఖపెడుతూ ఉంటాము. కానీ ఆ శరీరము మనతో పాటు రాదు. మనం జీవించినంత కాలం మాత్రమే ఈ శరీరం మనతో పాటు ఉంటూ ఉంది. మనం మరణించినప్పుడు, మనం సమాధి చేయబడినప్పుడు ఈ శరీరం కుళ్ళిపోతూ ఉంది, ఆ మట్టిలో కలిసిపోతూ ఉంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ మట్టిలో కలిసిపోయే ఈ శరీరానికి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో ప్రతి ఒక్కరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, 3వ భార్య మన ఆస్తి పాస్తులు, పదవి వ్యామోహాలు. ఈ 3వ భార్య మన ఆస్తి పాస్తులు, పదవి వ్యామోహాలు, ఇవన్నీ కూడా ఏమి జరుగుతాయి? ఈ పదవి వ్యామోహాలకు గురి అవుతూ ఉంటాము ఈ లోకములో మనమందరము కూడా జీవిస్తూ ఉన్నప్పుడు. ఆస్తి అంతస్తులు మనం సంపాదించడానికి ఎంతో ప్రయత్నం చేస్తాము ఈ భూలోకములో. మనం మరణించిన తర్వాత ఈ ఆస్తులు ఎక్కడికి వెళుతూ ఉంటాయి? ఎవరో ఒకరు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ పదవులు ఎక్కడికి వెళుతూ ఉన్నాయి? ఇవన్నిటిని కూడా మనం మర్చిపోతూ ఉంటాము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, 2వ భార్య మన తల్లిదండ్రులు, మన రక్త సంబంధీకులు, మన తోబుట్టువులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రక్త సంబంధీకులు, తల్లిదండ్రులు మనం మరణించేంత వరకు మనకు తోడుగా ఉంటారు. మనం మరణించినప్పుడు ఆ సమాధి దగ్గరకు వాళ్ళు రాగలుగుతారు. తర్వాతకి మనల్ని ఆ సమాధిని చేసిన తర్వాత తిరిగి వారి యొక్క ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. మనము దేనికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాము అని ప్రతి ఒక్కరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మొదటి భార్య మన యొక్క ఆత్మ. మన యొక్క ఆత్మ, ఈ ఆత్మను ఎప్పుడు కూడా ఈ ఆత్మ మనల్ని ప్రేమిస్తూ ఉంది, కానీ ఈ ఆత్మను మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. ఈ ఆత్మకు మనం భోజనాన్ని పెట్టము. ఈ ఆత్మను మనం రక్షించడానికి ప్రయత్నం చెయ్యము. ఈ తపస్సు కాల దినాలలో ఈ ఆత్మను రక్షించడానికే చాలామంది ఉపవాసము, ప్రార్థనలు, దాన ధర్మాలు చేస్తూ ఉంటాము. తరువాతకి 40 రోజుల తరువాత ఈ ఆత్మను ఎక్కడో దూర ప్రాంతంలో మన ఇంటి మూల మీద పడేస్తూ ఉంటాము. ఈ 40 రోజులు చాలామంది దీక్షలు చేస్తారు, ప్రార్థనలు చేస్తారు. కానీ 40 రోజుల తరువాత మన ఆత్మ ఎక్కడ ఉంటూ ఉందో ప్రతి ఒక్కరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, చాలామందిని ఉపవాసము చేస్తూ ఉంటాము, చాలామందిని ప్రార్థనలు చేస్తూ ఉంటాము, చాలామందిని దాన ధర్మాలు చేస్తూ ఉంటాము. ఈ ఉపవాసము అనేది ఈ 5 అక్షరాల కలయిక. ఉపవాసము అనేది 5 అక్షరాల కలయిక. ఒకటి ఉ అంటే ఉపేక్షించుట, తగ్గించుకొని జీవించుట. తనను తాను రిక్తును చేసుకొని దేవుడు తగ్గించుకొని ఈ లోకంలో జీవించాడు.
తగ్గించుకునే మనస్తత్వం నీలో నాలో ఉన్నదా? యేసు ప్రభువు దేవుడు అయినప్పటికీ కూడా తనను తాను తగ్గించుకొని జీవించాడు. తనను తాను తగ్గించుకొని ఎంతోమంది పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు ప్రభువుని ప్రశ్నించినప్పుడు తనను తాను తగ్గించుకున్నాడు. అతడు దేవుడు ఒక్క మాట చెప్తే అంతా కూడా శాంతమైపోతూ ఉంది. కానీ తనను తాను తగ్గించుకొని క్రీస్తు ప్రభువు జీవించగలిగాడు. ఈరోజు నీవు నేను తగ్గించుకునే మనస్తత్వం మనలో ఉన్నదా? కేవలం ఈ 40 రోజులు తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామా? ఈ 40 రోజులు ఇతరులను క్షమించడానికి మనం ప్రయత్నం చేస్తామా? ఈ 40 రోజులు మనం తగ్గించుకొని జీవిస్తున్నాము కాబట్టి ఇతరులను గౌరవిస్తామా? మనం ఎప్పుడు గౌరవిస్తాము? ఎవరిని గౌరవిస్తాము అంటే మనల్ని ప్రేమించినటువంటి వ్యక్తుల ముందు మనం తగ్గించుకోగలుగుతాము. ఎవరి మీదే మనకు ఎక్కువగా ప్రేమ ఉంటుందో వారి ముందు మనము తగ్గించుకొని జీవించగలుగుతాము. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందుకై మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని నన్ను అనుసరించవలేనో. ఫిలిప్పీయులకు రాసినటువంటి లేఖలో యేసు ప్రభు తనను తాను రిక్తులు చేసుకొని జీవించగలిగాడు అనే వచనాలు మనకు అర్థమవుతూ ఉంది. రెండవది అంటే పరీక్షించుకోవట. 139వ కీర్తన 23వ వచనములో, దేవా నన్ను పరిశీలించి నా హృదయము తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు గుర్తింపుము అని మనము కీర్తనాకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనల్ని మనం వ్యక్తిగతముగా పరీక్షించుకోవాలి అంటే ఉదయం లేచినప్పుడు మనము చేస్తున్నటువంటి ఈ రోజు మొత్తము కూడా నిద్రపోయేటప్పుడు మన ఆత్మను పరిశీలించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దీక్ష తీసుకోబోయే వ్యక్తులు ఈ 40 రోజులు ఎవరైతే దీక్ష చేపడుతూ ఉన్నారో వారు కూడా సాయంత్రం పడుకునే ముందు మళ్ళీ మనం పరీక్షించుకుందాం. మనము ఈ రోజు మొత్తము కూడా ఏమి చేశాము అని పరీక్షించుకొని మనము మంచిగా జీవించడానికి ప్రతి ఒక్కరము కూడా ప్రయత్నం చేద్దాం. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, మూడవది అంటే వాక్యానుసారముగా జీవించడం. ఈ 40 రోజులు కూడా మనమందరము ప్రతి ఒక్కరము కూడా బైబిల్ను చదువుతాము. ఈ 40 రోజులు కూడా ఎక్కువ సమయాన్ని ప్రార్థనకు కేటాయిస్తాము. ఈ 40 రోజులు కూడా ఈ పుణ్యక్షేత్రంలో నిద్రపోతూ ఉంటాము. ఈ 40 రోజులు కూడా దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇవన్నిటికంటే ఎక్కువగా మన వ్యక్తిగత జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనం బైబిల్ మనకు ఏదైతే బోధిస్తూ ఉందో దాని వాక్యానుసారముగా మనం జీవించడానికి ప్రతి ఒక్కరము కూడా ప్రయత్నం చేయాలి. మన ఆత్కూరు గ్రామము, పొట్టిపాడు గ్రామములో ఈ 40 రోజులు కూడా కొంతమంది ఉపవాసాలు చేస్తారు. అది అయిపోయిన తరువాత 40 రోజులు వారి గృహాలలో ఏదైతే ప్రోగు చేస్తారో అవన్నీ కూడా ఒక దగ్గర ఉంచి ఉపదేశి మాస్టర్కి ఇచ్చి వీరు భోజనాలు వండుకొని ఇక్కడ మన గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర లెప్రసీ కాలనీ వారి దగ్గరకు తీసుకొని వెళుతూ ఉంటారు. ఈ విధముగా వారు చేస్తూ ఉన్నారు. ఇది మంచి కార్యం. మనము కూడా ఎంతమందిమి ఉపవాసము చేస్తున్నాము అంటే ₹1 మనము సేవ్ చేస్తున్నామని అర్థం. దాన్ని దాన ధర్మాల రూపములో ఎవరికైనా సహాయం చేస్తున్నామా? కొంతమంది ఉపవాసము చేస్తారు. దేనికోసం చేస్తారు అంటే నేను చాలా లావుగా ఉన్నాను కాబట్టి ఉపవాసము చేయడం ద్వారా తగ్గిపోతానని కొంతమంది ఉపవాసాలు చేస్తారు.
మరికొంతమంది నేను ఎప్పుడు కూడా యవనముగా ఉండాలి అని ఉపవాసాలు చేస్తారు. ఈ విధముగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానముగా ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేబలి పూజలో పాల్గొన్న మనమందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము క్రీస్తు ప్రభు యొక్క వాక్యానుసారముగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా అని ప్రతి ఒక్కరము కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. 4వది సా అంటే సమర్పించుకోవడం. లూకాసు వార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మనకు చదివితే, విధవరాలు కానుక తనను తాను సమర్పించుకుంది, తన దగ్గర ఉన్న సర్వస్వాన్ని కూడా దేవునికి సమర్పించింది. ఏదో మిమ్మల్ని అందరినీ కూడా మీ దగ్గర ఉన్నది అంతా కూడా దాన ధర్మాలు చేయమని నేను చెప్పడం లేదు. ₹1 దానము చేసినా కానీ ఏ హృదయముతో నీవు దానము చేస్తున్నావు అనేది ముఖ్యం. నువ్వు ₹1 ఇచ్చావా, ₹2 ఇచ్చా అనేది కాదు, ఏ మనసుతో నీవు దానము చేశావు అనేది ముఖ్యం. కొంతమంది వేరే వ్యక్తులు చూస్తున్నారని ₹10,000 ఇస్తారు. ఇంకా కొంతమంది కళ్ళు మూసుకొని ₹1 వేసిన తన దగ్గర ఉన్నటువంటి తన స్తోమతను బట్టి ఆవిడ ఇస్తూ ఉంది. వేరే వ్యక్తులు ఇస్తున్నారని నన్ను చూడాలని 10,000 ఇచ్చినా కానీ ఈ రెండింటిని కూడా మనం పోలిస్తే ₹1 ఇచ్చినటువంటి ఆత్మ చాలా గొప్పది. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, పూర్తిగా దేవునికి మనల్ని మనం సమర్పించుకోవడం. చివరగా ము అంటే ముక్తిని పొందడం. ఈ 4 కూడా మనము సమర్పించుకోవడం ద్వారా, తగ్గించుకొని జీవించడం ద్వారా, మనం ఉపేక్షించుకోవచ్చు జీవించడం ద్వారా, మనల్ని మనం పరీక్షించుకొని జీవించడం ద్వారా, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడం ద్వారా, సమర్పించుకోవడం ద్వారా మనం ముక్తిని పొందుతూ ఉంటాము. చివరగా పరలోక రాజ్యంలో మనం స్థానం కలుగుతూ ఉంది. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, పై 4 అంశాలను పాటించడం ద్వారా మన ఫలితాలను పొందుతూ ఉంటాము. ప్రియా దేవుని బిడ్డలారా, మన ఆత్మను మనము రక్షించుకోవాలి అంటే మనము చేయవలసినటువంటి పనులు 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ముఖ్యమైనటువంటి పనులు మనము ఉపవాసము మనమందరము కూడా చేస్తాము, ప్రార్థన మనమందరము కూడా చేస్తాము. 3 విషయాలు చెప్పాలి. 1 దాన ధర్మాలు చేయడం, 2వది మీ తల్లిదండ్రులను జీవితాంతము ప్రేమించుకోవడం, 3వది క్షమించడం. ఈ తపస్సు కాల దినాల్లో ఇవి ఎక్కువగా మనం పాటించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, దానము చెయ్యాలి. మొట్టమొదటిది, ఎప్పుడైతే మనం దానము చేస్తామో దేవుడట 7 రెట్లు ఎక్కువగా మనకు సమృద్ధిగా ఇస్తాడు, ఫలితాలను ఇస్తాడు అని మనము సామెతల గ్రంథం 11వ అధ్యాయము 25వ వచనములో మనం చదువుతాము. ఉదారముగా ఇచ్చేవాడు వృద్ధి చెందుతాడు. అబ్రహాము 3 అన్నదానము చేయడం ద్వారా అబ్రహాముకు సంతానము కలిగింది. ఇస్సాకును దేవుడు చేశాడు. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, దానము చేస్తే తోబీతు గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనంలో దానము మిమ్మల్ందరినీ కూడా సురక్షితముగా కాపాడుతూ ఉంది అని తోబీతు గ్రంథంలో మనం చదువుతాము. యోబు గ్రంథంలో మనం చదువునైతే ఈ దాన ధర్మాలు చేయడం ద్వారా యోబు అధిక సంపదను పొందగలిగాడు. ఈ దాన ధర్మాలు చేయడం ద్వారా దేవుణ్ణి స్తుతించగలిగాడు, ఆరాధించగలిగాడు. మనము కూడా ఈ దానము చేయడం ద్వారా మనము దేవుడు ఎక్కువగా మనల్ని ప్రేమించగలుగుతాడు. దానము మీ పాపములను కడిగి వేస్తూ ఉంది అట. మనము ఒక 10 పాపాలు చేసామనుకోండి, ఒక్క వ్యక్తికి మనం దానం చేస్తేనట ఈ పాపాలన్నీ కూడా తుడిచివేయబడతాయట. వాక్యములో మనం చదువుతూ ఉంటాము. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనములో, నా సోదరులలో అత్యల్పుల్లో ఏ ఒక్కరికి ఇవి చేసినను ఇవన్నీ కూడా నాకు చేసినట్లే అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను ఆత్మ పరిశీలన చేసుకుందాం.
మనం దాన ధర్మాలు చేస్తున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. రెండవది, నీ తల్లిదండ్రులను జీవితాంతము ప్రేమించడానికి మనం ప్రయత్నం చేద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో, నీ తల్లిదండ్రులను గౌరవింపము, నీ తల్లిదండ్రులను ప్రేమించుము. కానీ నేటి సమాజంలో మనం చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. శైరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము 7వ అధ్యాయము 27వ వచనములో మనం చదువుతాము. శైరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథాన్ని దయచేసి ఈ తపస్సు కాల దినాలలో చదవండి. చాలా మన యొక్క మనసుకు తాకే విధముగా ఈ వచనాలు కనిపిస్తూ ఉంటాయి. గమనించండి, శైరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథాన్ని మనము చదవడానికి ప్రతి ఒక్కరము కూడా ప్రయత్నించుదాం. నిన్ను కన్న తల్లి పురిటినప్పుడు మర్చిపోవలదు. ఎందుకంటే ఆ తల్లి ఆ పురిటి నొప్పులను కూడా మర్చిపోతుంది. తన యొక్క బిడ్డ, తన కడుపులో ఉన్నటువంటి బిడ్డ నన్ను తన్నుతూ ఉంటే ఆ బాధను భరిస్తూ తల్లి మనల్ని గౌరవిస్తూ ఉంది. నా కుమారుడే కదా నన్ను తన్నేది అని ఆ బాధను దిగమింగుకుంటూ ఉంది, భరిస్తూ ఉంది. నవమాసాలు కని పెంచి పోషించిన తర్వాత ఆ కుమారుడు ఏమి చేస్తున్నాడు? తల్లిదండ్రులను గెంటి వేస్తూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సోదరులారా, అనాథాశ్రమాలకు పంపిస్తూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సోదరులారా, నీవు నేను ఈరోజు దీక్ష తీసుకుంటూ ఉన్నాము. నీ తల్లిదండ్రులను నా తల్లిదండ్రులను మనం ఎక్కడ ఉంచుతూ ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకుందాం. దీక్ష తీసుకోవడం ద్వారా, దీక్ష తీసుకొని నీ తల్లిదండ్రులను ఎక్కడో మారుమూల ప్రాంతానికి లేక అనాథ శరణాలకు పంపిస్తే నీ దీక్ష ఉపయోగమా? నీ తల్లిదండ్రులను ఎక్కడో మూలకు గుడిసెలో పెట్టి దీక్ష తీసుకుంటే ఉపయోగమా? ప్రతి ఒక్కరము కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకానొకసారి తల్లి తండ్రులు ఇద్దరు కూడా జాబుకు వెళుతూ తన కుమారునితో చెప్తూ ఉన్నారట, బాబు అక్కడ ఒక ప్లేట్ ఉంది, అది ఎక్కడ పెట్టావు? దాన్ని జాగ్రత్తగా దాన్ని దాయి, తర్వాత సాయంత్రము ఆ ప్లేట్లో మనము కుక్కకు భోజనం పెట్టాలి అని అంటూ ఉంటాడు. అప్పుడు కుమారుడు చెప్తూ ఉంటాడు, అమ్మా ఈ ప్లేటు అమ్మమ్మ దగ్గర ఉంది, ఆ తిన్న తర్వాత నేను జాగ్రత్తగా కాపాడుతానని చెప్తాడు. తర్వాతకి తల్లి చెప్తూ ఉంది, నాన్న దాన్ని జాగ్రత్తగా ఉంచు అని చెప్పి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగానికి వెళ్తారు. తిరిగి వచ్చి కుమారుని అడుగుతూ ఉంటాడు. స్కూల్కి పోయి రాగానే వాడిని అడుగుతాడు, అమ్మ ఎక్కడ పెట్టావు ఆ యొక్క ప్లేటు అని అన్నప్పుడు ఆ పిల్లవాడు చెప్తూ ఉంటాడు, అమ్మ దాన్ని జాగ్రత్తగా నేను కాపాడాను, అది తీసుకొని రాపో అని అన్నప్పుడు ఆ పిల్లవాడు ఆ ప్లేటుని తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చిన తర్వాత అదే ప్లేట్లో మరలా కుక్కకు కూడా భోజనం పెడుతూ ఉంది తల్లి. తర్వాతకి ఆ కుమారుడు చెప్తాడు తల్లికి, అమ్మా అన్నం పెట్టిన తర్వాత ఆ ప్లేటును మన అమ్మమ్మ చనిపోయిన తర్వాత ఆ ప్లేటును జాగ్రత్తగా కాపాడు, తర్వాతకి నేను నీకు దాంట్లో పెట్టబోతూ ఉన్నాను అని కుమారుడు తల్లికి బుద్ధి చెప్తూ ఉంటాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సోదరులారా, అదే పరిస్థితి మనకు కూడా రాబోతూ ఉంది. నీవు నీ తల్లిదండ్రులను ఏ విధముగా చూసుకుంటూ ఉంటావో నీ బిడ్డలు అదే విధముగా నిన్ను చూడబోతూ ఉంటారు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఎంతమందిమి తల్లిదండ్రులను ఆ విధముగా చూస్తున్నాము, ఎంతమందిమి తల్లిదండ్రులను గౌరవిస్తున్నాము అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ తపస్సు కాల దినాలలో తల్లిదండ్రులను గౌరవించడానికి, ప్రేమించడానికి మనం ప్రయత్నం చేద్దాం. చాలామందిమి మన తల్లిదండ్రులను మన ఇంటి ముందే వదిలివేస్తూ ఉంటాము. చలికి చనిపోతూ ఉన్నా కానీ ఒక దుప్పటి కప్పుకోవడానికి కూడా మనం ఇవ్వము. ఆకలితో అలమటిస్తూ ఉన్నప్పుడు కూడా ఇంత అన్నం కూడా మనం పెట్టాము. ఏంటి ఈ పరిస్థితి? మనుషులమైనటువంటి మనము మనుషులమేనా ఈ విధముగా మనము జీవించేది? రేపు ఇదే పరిస్థితి నాకు వస్తుందని అందరము కూడా మరిచిపోతూ ఉంటాము. ఎందుకు మరిచిపోతాము అంటే మనం యవ్వనంలో ఉన్నప్పుడు మనకు ఎవరి యొక్క అవసరం మనకు ఉండదు, అందుకనే అది మరిచిపోతాము. మనం ముసలి ప్రాయంలోకి వచ్చినప్పుడు అది గుర్తించగలుగుతాము. ప్రియా
క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన తల్లిదండ్రుల యొక్క ప్లేస్లో మనము కూడా ఉన్నామని ఊహించుకొని మనం జీవిస్తే మన యొక్క తల్లిదండ్రులు ఎవరు కూడా అనాథ శరణాలయానికి వెళ్ళరు. మన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఆ గుడిసెలో ఉండరు. ఎప్పుడు కూడా ఒక మంచి స్థలములో మనం బిడ్డలమైనటువంటి మనం మన తల్లిదండ్రులను గౌరవముగా ఉంచగలుగుతాం. ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను ఎవరి ఇంటిని కూడా ఎవరి వ్యక్తిగతంగా నేను చెప్పడం లేదు. మనమందరం కూడా మన ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. మూడవది, ఈ తపస్సు కాల దినాలలో మనము నేర్చుకోవలసినది క్షమించడం. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో, నీవు ప్రార్థించినప్పుడు నీ సోదరునితో నీకు మనస్పర్ధలు ఉన్నచో వారిని క్షమించండి అని మనం చదువుతూ ఉన్నాము. ప్రియా సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు మరణించే సమయంలో కలువరిగిరికి తన యొక్క సిలువను మోసుకొని వెళుతూ ఉన్నప్పుడు అందరూ కూడా అతన్ని హేళన చేశారు, కొరడాలతో కొట్టారు, ఉమ్మివేశారు. ఆ చిలలతో తన యొక్క చేతులను సిలువ వేశారు, బల్లెముతో పొడిచారు, ఇసోపుకులకు తొలగించి ఆ చేదు ద్రాక్షారసాన్ని ఇచ్చారు. అయినా కానీ చివరకు ప్రభు ఏమి చెప్పాడు? ప్రభు, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని ప్రభువు చెప్పాడు. ఈరోజు నీవు నేను ఇలాంటి క్షమాపణ అనే మంచి హృదయం మనలో ఉన్నదా అని ప్రతి ఒక్కరము కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ విభూతి బుధవారముతో మనం తపస్సు కాలాన్ని ఆరంభిస్తూ ఉన్నాము. ఈరోజు మనం మనం గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వరకు ఈ 40 రోజులు కూడా దాన ధర్మాలు ఏ విధముగా చేయాలి, మన తల్లిదండ్రులను ఏ విధముగా మనం గౌరవించాలి, ఏ విధముగా ఇతరులను మనం క్షమించాలి, ఇవన్నీ కూడా మనము మన యొక్క మనసులో ఉంచుకొని మనము ప్రతినిత్యము కూడా దాన్ని క్రియాపూర్వకముగా దాన్ని జీవించడానికి ప్రతి ఒక్కరము కూడా ప్రయత్నించుదాం. మనం ప్రయత్నించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఇలాంటి మంచి హృదయంతో మనం ముందుకు వెళుదాం. ఈ తపస్సు కాల దినాలలో పవిత్రముగా మనమందరము కూడా జీవించడానికి ప్రయత్నించుదాం. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాచికాపదునుగాక. ఆమేన్. ఇప్పుడు విభూతిని రాయడం జరుగుతూ ఉంది. విభూతి రాసే సమయంలో పశ్చాత్తాపడి క్రీస్తు సువిశేషముని అనుసరించుము లేక విశ్వసించుము అని గురువు చెప్తూ మీ నుదుటిపై సిలువ గుర్తు వేస్తాడు. అప్పుడు మీరేం చెప్పాలి? ఆమెన్ అని చెప్పాలి. అంటే నేను అంగీకరిస్తున్నాను, పశ్చాత్తాపడి నేను అంగీకరిస్తున్నాను, నేను మారు మనసు పొందడానికి సిద్ధముగా ఉన్నాను. ఈ 40 రోజులు కేవలం ఈ 40 రోజులైనా కానీ నేను పరిశుద్ధమైనటువంటి మనసుతో ఈ విభూది బూడిద వలె నా శరీరం మారబోతూ ఉంది. అదే పరిస్థితి నా శరీరం కాబోతూ ఉంది. కానీ సమయము ఎక్కువగా లేదు కాబట్టి నేను మారు మనసు పొందాలి అని మంచి అందరూ కూడా భక్తి ప్రపత్తులతో లైన్లో వచ్చండి, తోసుకొని రాకుండా. దయచేసి విభూది అంటే ఇది సింబాలిక్గా ఆ బూడిదను మనం నుసటిపై రాస్తున్నాము అంటే ఆ బూడిద మనం రాయడం ముఖ్యము కాదు. ఇది బూడిద కల్పిస్తూ ఉంది అంటే మన యొక్క జీవితాన్ని మనం మరణించే సమయంలో మన శరీరము ఏమైపోతుందో అని మనం తెలుసుకోబోతూ ఉన్నాము. రాస్తూ ఉన్నప్పుడు గురువు కావచ్చు, కన్యాస్త్రీ కావచ్చు, రాస్తూ ఉన్నప్పుడు భక్తి ప్రపత్తులతో హృదయ పరివర్తన చెందుతూ ఆ యొక్క విభూతిని రాయించుకోండి. ఎవరైతే హృదయ పరివర్తన చెందడం లేదో, భక్తి ప్రపత్తులతో ఆ యొక్క విభూతిని రాసుకోవడం లేదు, దయచేసి రావద్దు. అర్థమవుతుందా? ఎవరైతే హృదయ పరివర్తన చెందకుండా భక్తి ప్రపత్తులతో రాకుండా ఎవరైనా వస్తే విభూతిని దయచేసి రాసుకోబాకండి. ఎవరైతే భక్తి ప్రపత్తులతో నేను మారు మనస్సు పొందాలి అని కోరిక ఆశ ఉన్నట్లయితే విభూతిని రాసుకోవడానికి లైన్లో రావడానికి ప్రయత్నించండి. సిస్టర్, ఈ ప్రేమను నేను విడనాడితి, ఈ లోకాశలలో పడితిని, అమరుని ప్రేమ
మది మెదలిన పలుమార్లు నీ వాక్కు మది మెదలిన పరిహసించితి నిన్ను నా దైవమా నా దైవమా దేవా దేవా నా యేసయ్యా దేవా దేవా నా యేసయ్యా ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా నీ ప్రేమను నేను విడనాడితి ఎన్నాళ్ళు నాకు ఈ వేదన నేను గచ్చలేని ఆవేదన ఎన్నాళ్ళు నాకు ఈ వేదన నేను గచ్చలేని ఆవేదన నాలోని తిమిరాన్ని తొలగించవా నాలోని తిమిరాన్ని తొలగించవా నీ ప్రియదాసునిగా నన్ను మలచవా నన్ను మలచవా దేవా దేవా నా యేసయ్యా దేవా దేవా నా యేసయ్యా నా దోషములే కదా నిన్ను సిలువకు కొట్టినవి నా కలుషములే కదా నిన్ను సిలువను మోయించెను నా దోషములే కదా నిన్ను సిలువకు కొట్టినవి కరములెత్తి నిన్ను కీర్తింతును నా కలువరి నాదుండా కరములెత్తి నిన్ను కీర్తింతును నా కలువరి నాదుండా నేను పాపిని ఘోర పాపినయా పరిశుద్ధుడగు దేవా కేవలము నీకే విరోధముగా నే పాపము చేసి తిని నే పాపము చేసి తిని నే దోషిని దేవా నన్ను దయతో మన్నించుము నే ద్రోహిని దేవా నన్ను కరుణచే దయ చూడుము నే దోషిని దేవా నన్ను దయతో మన్నించుము నే ద్రోహిని దేవా నన్ను కరుణచే దయ చూడుము నీవు నా ప్రియమైన దేవుడవు పరిశుద్ధుడగు దేవా నీవు నా ప్రియమైన దేవుడవు పరిశుద్ధుడగు దేవా నేను పాపిని ఘోర పాపినయా పరిశుద్ధుడగు దేవా
చేసి తిని నీ పాపము చేసి తిని. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా, కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా. కాదని పోతిని నీ ప్రేమన్, కాదని పోతిని నీ ప్రేమన్. క్షాళన చేయుమా నా దోషములను, నా పాపములను. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా, కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా. తుంటరి వానిగా తిరిగి తిని, ఒంటరి వానిగా మిగిలి తిని. తుంటరి వానిగా తిరిగి తిని, ఒంటరి వానిగా మిగిలి తిని. చివరికి నీ దరి చేరి తిని, చివరికి నీ దరి చేరి తిని. యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా, కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా. ఎలా మరిచిపోయాను నా యేసుని, ఎలా మరచిపోయాను నా యేసుని. ఇలా మిగిలిపోయాను నీ పాపినై, ఇలా మిగిలిపోయాను నీ పాపినై. ఎలా మరచిపోయాను నా యేసుని, ఎలా మరచిపోయాను నా యేసుని. నా కోసం కల్వరిలో రక్తాన్ని చిందించి, నా పాప భారాన్ని సిలువగా మోసిన, నా కోసం కల్వరిలో రక్తాన్ని చిందించి, నా పాప భారాన్ని సిలువగా మోసిన, తన రక్తధారలనే రక్షణగా చేసి, పాప క్షమాపణనిచ్చే పావన ప్రభుని. తన రక్తధారలనే రక్షణగా చేసి, పాప క్షమాపణనిచ్చే పావన ప్రభుని. ఎలా మరచిపోయాను నా యేసుని, ఎలా మరచిపోయాను నా యేసుని. ఇలా మిగిలిపోయాను నీ పాపినై, ఇలా మిగిలిపోయాను నీ పాపినై. ఎలా మరచిపోయాను నా. ఆ ప్రాంతంలో
500 రూపాయలు గాలి కొట్టుకొని వచ్చాయని ఒక తల్లి ఇచ్చింది. పూజ అయిపోయిన తర్వాత ఎవరియో చూసుకొని నన్ను కలవవలసిందిగా కోరుతున్నాను. అర్పణ గీతం పాడి. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, నా జీవిత కానుక. అందమైన జీవితం దేవాని కానుక, తీయనైన ప్రేమ కుసుమం మదిలో నాటావు, తీయనైన తేనెలొలికే మనసునిచ్చావు. పరిమళించు ప్రేమ కుసుమం మదిలో నాటావు. జీవితంలో ప్రేమనంతా నీకు అర్పింతు, జీవితంలో ప్రేమనంతా నీకు శాశ్వతముగా నీవు జీవించు, నీవు జీవించు. నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థింపము. మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, తపస్సు కాలపు ఆరంభములో ఈ సార్వత్రిక బలిని మేము ఘనముగా అర్పించుచూ ఉన్నాము. ప్రాయచిత్త క్రియలు, ప్రేమతో కూడిన దాన ధర్మముల ద్వారా అపాయకరమైన సుఖభోగముల నుండి వైదొలగి పాపముల నుండి శుద్ధిని పొంది మీ కుమారుని శ్రమలను భక్తితో కొనియాడుటకు యోగ్యులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞతా వందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచూ ఉన్నావు. మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలమును ప్రసాదించుచూ ఉన్నావు. వీరిని అన్నింటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచూ ఉన్నావు. అతని ద్వారా దూతలని మహత్తమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించు ఉన్నారు, శక్తివంతులు వణుకుచూ ఉన్నారు. పరమండలి మందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై పొంగుచూ మీ స్థుతులను పాడుచూ ఉన్నారు. వాళ్ళతో మా స్వరంను ఏకము చేసి దీన భావముతో మేము స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకములో భూలోకములో మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. గడియ
ఎవరైతే దీక్ష తీసుకోబోతూ ఉన్నారో దీక్షాపరులు, మరలా దీక్ష చేయాలని కోరిక ఆశ ఉన్నవారు, మిగతా వ్యక్తులందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి సమయంలో భక్తి ప్రపత్తులతో దీబలి పూజలో పాల్గొందాం. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఎలయన మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచు ఉన్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మల బలిని అర్పించకై ప్రజలను నిరతము పిలుచు ఉన్నారు. కావునవో ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. ఆ విధముగననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యము. ఇది విశ్వాస రహస్యము. మా జేసు మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. స్మరించుచు జీవమును సయ్యి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభని జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులు అందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉత్తాన మగుదకు నమ్మికత చనిపోయిన మా సహోదరి సహోదరులు, నీ కనికరము చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోనము. వారిని దివ్య ప్రకాశము చేర్చుకోనము. మా అందరిపై దయచూపి దేవుని కడితే మరి అమ్మతోనూ
ఆమె భర్త యొక్క యోసేపు గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆధునికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయుము. అప్పటి వద్ద కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరిచిదము. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. దీక్ష తీసుకోబోయే ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జీవితాలను ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ 40 రోజులు కూడా కఠోర దీక్ష చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. ఎలాంటి శాతాను శక్తులకు లోనైనా, లోక వ్యామోహాలకు గురి అయినా కానీ ఈ దీక్ష విరమణ నేను చెయ్యను. చివరి వరకు కట్టుబడి నేను జీవిస్తాను అని ప్రమాణము చేస్తూ ఆ ప్రభువు నేర్పిన పరలోక జపం ద్వారా మనం ప్రమాణము చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా యొద్దను మాకు నేటికి నింపము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహము వలన పాపములను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు 2వ రాకడ నిరీక్షించుందము. శాంతిని మీకు నిర్ణయించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వహించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతోనూ మీ కుటుంబాలతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపమును పరిహరించే మన యొక్క లోకరక్షకుడు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించుకునే పాత్రలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవనందని కాచి కాపాడునుగాక. ఆమేన్. మధురమే విందు, పరమాత్ముని వరవిందు, మధురమే విందు, పరమాత్ముని వరవిందు, ఆత్మలానందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు, ఆత్మలానందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు, జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజము ఆయని మనకు, మధురమే విందు, పరమాత్ముని వరవిందు. నీరనుచు
మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు. జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయనే మనకు మధురమే విందు. పరమాత్ముని వరవిందు మధురమే విందు. విందు పాపభారముతో అలసిన జనులకు జీవమునిచ్చును ఈ విందు. భయమును బాపి శాంతిని కూర్చి పరమున చేర్చును ఈ విందు. జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయనే మనకు మధురమే విందు. పరమాత్ముని వరవిందు. చెదరిపోయిన గొర్రెల మందన్ ప్రభుదరి చేర్చును ఈ విందు. మలినమైన మన బ్రతుకులు మార్చి మోక్షము చూపును ఈ విందు. చెదరిపోయిన గొర్రెల మందన్ ప్రభుదరి చేర్చును ఈ విందు. మలినమైన మన బ్రతుకులు మార్చి మోక్షము చూపును ఈ విందు. జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయనే మనకు మధురమే ఈ విందు. పరమాత్ముని వరవిందు మధురమే ఈ విందు. పరమాత్ముని వరవిందు. ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయనే మనకు మధురమే ఈ విందు. పరమాత్ముని వరవిందు మధురమే ఈ విందు. పరమాత్ముని వరవిందు. ఎందుకింత ప్రేమయా ప్రభు ఈ పాపి పైన యేసయ్యా. ఎందుకింత ప్రేమయా ప్రభు ఎందుకింత ప్రేమయా యేసయ్యా. ఎందుకింత ప్రేమయా ప్రభు. పాపి కల్లోల సంద్రములోన అల్లాడిపోయేదను అల్లాడిపోయేదను. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను. ప్రభునందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాల దినాలలో ప్రతిరోజు లేదా ఈ తపస్సు కాల రోజుల్లో పుణ్యక్షేత్రంలో మన విచారణలో కొన్ని జరగబోతూ ఉన్నాయి అనౌన్స్మెంట్స్. పూజ అనంతరం ఎవరైతే దీక్ష తీసుకోబోతూ ఉన్నారో
2 లైన్లలో రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అందరు ఇద్దరు కూడా 2 లైన్లో వచ్చి ఆ కండువను జపమాలను తీసుకొని వస్తే గురువు మీ యొక్క మెడలో ఆ యొక్క కండువను జపమాలను వేసి దీక్షను ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడే కాదు, చివరి ప్రార్థన అయిపోయిన తర్వాత దయచేసి దీక్షాపరులు వెయిట్ చేయండి. చివరి ప్రార్థన అయిపోయిన తర్వాత నేను కొన్ని నియమ నిబంధనలు చెప్తాను. అవి తప్పకుండా పాటించడానికి ప్రయత్నించండి. ప్రతి బుధ శుక్రవారాలలో సాయంత్రము 5 గంటలకు పరిశుద్ధ స్లీవ మార్గము మరియు దివ్య బలి పూజ సమర్పించబడును. అదేవిధముగా ప్రతిరోజు దివ్య బలి పూజ అనంతరము దివ్య సప్రసాద ఆరాధన ఉంటూ ఉంది. పూజలో ఎక్కువగా కొద్దిసేపు వాక్యాన్ని బోధించిన తర్వాత పూజ అనంతరం దివ్య సప్రసాద ఆరాధనతో మనము ప్రార్థనలు ముగిస్తాము. ప్రత్యేకముగా దివ్య సప్రసాద ఆరాధన అనేది ఉండదు. గమనించండి, ప్రతిరోజు దివ్య బలి పూజ ఉంటుంది. ఆ పూజ అయిపోయిన తర్వాత ఆరాధనతో మనం ముగిస్తాము. అదేవిధముగా కుటుంబ ప్రార్థనలు అవసరమైన వారు 8వ తేదీ శనివారము విచారణ గురువును సంప్రదించవలసిందిగా కోరుతూ ఉన్నాం. 8వ తారీఖు శనివారం నాడు ఎవరైనా ఈ తపస్సు కాల దినాలలో మీరు మీ కుటుంబాలలో ప్రార్థనలు పెట్టుకోవాలి అని కోరిక, ఆశ, విశ్వాసము ఉన్నట్లయితే మన అభిలాష్ ఫాదర్ గారిని సంప్రదించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. నేను కొన్ని పేపర్లు మీకు ఇచ్చాను. అందులో క్రైస్తవ తపస్సు కాల ఉపవాస దీక్ష, ఈ దీక్షాపరులు తప్పనిసరిగా ఈ నియమ నిబంధనలు పాటించాలి. కొంతమంది దీక్ష తీసుకొని తెలుపు వస్త్రాలు వేసుకొని పాటిస్తారు. కొంతమంది అది వేసుకోకుండా మామూలుగా ఉంటూ కూడా దీక్ష చేస్తారు. వారు కూడా కొన్ని నియమాలు నేను చదువుతాను, అవి తప్పకుండా పాటించడానికి ప్రయత్నించండి. విభూతి బుధవారం నాడు సాయంత్రం శిల్వ మార్గము తర్వాత కానీ తపస్సు కాల మొదటి ఆదివారం పూజ అనంతరము కానీ దీక్ష ప్రారంభించవచ్చును. దీనిని ప్రారంభించువారు గురువుల చేతి నుండి దీక్ష జపమాలను స్వీకరించవలేను. విరమణ పరిశుద్ధ శుక్రవారం నాడు గురువు ఆశీర్వాదము పొంది విరమించవలేను. స్త్రీ పురుషులందరూ ఈ దీక్షను పాటించవచ్చును. దీక్షకు గుర్తుగా తెల్ల కండువ కానీ తెల్ల దుస్తులు ధరించడం, జపమాలను ధరించడం, ప్రతిరోజు దివ్య బలి పూజలో పాల్గొనడ, బైబిల్ పఠనం చదవడం, ధ్యానం చేయడం, ప్రతిరోజు సాయంత్రం జపమాలను జపించడం, 10 ఆజ్ఞలను తిరుసభ కట్టడలను తూచా తప్పకుండా అనుసరించుట, వారమునకు ఒకసారి పాప సంకీర్తనము చేయుట, దగ్గరలో జరుగు ప్రార్థనా కార్యక్రమములో పాల్గొనుట, చలనచిత్రములు, వినోద ప్రదర్శనలు చూడకుండుట, జూదము, ధూమపానము, మద్యపానములు వదిలివేయుట, శాకాహారములు మాత్రమే భుజించుట, రోజుకు కనీసము ఒక పుణ్యకార్యమును చేయుట, ప్రతిరోజు ఒక ప్రొద్దు ఆచరించుట, ఒక ప్రొద్దు భాగమును గుడికి కానీ లేదా పేదలకు కానీ దానము చేయుట, దీక్ష స్వీకరించిన సభ్యులు దేవునికి స్తోత్రములు అంటూ అభివాదము చేయుట, దీక్షా సమయములో కనీసం ఒక పుణ్యక్షేత్రమును సందర్శించుట, దీక్ష విరమించే రోజు మనలో ఉన్న దుర్గుణాలను శాశ్వతముగా విడనాడేదవని ప్రతిజ్ఞ చేయుట. ఈ నియమ నిబంధనలను తప్పకుండా పాటించడానికి ప్రయత్నించండి. నేను ఈ తపస్సు కాల దినాలలో కొన్ని గమనించాను, దయచేసి తప్పుగా అనుకోబోకండి.
మీరు నా యొక్క అన్న తమ్ముడు అన్న తల్లి అని భావముతో నేను చెప్తూ ఉన్నాను. దయచేసి దీక్ష అనేది ఏదో ఇతర వ్యక్తులు చూస్తున్నారని కాదు, చాలామంది వేరే వ్యక్తులు వేసుకుంటున్నారని వేసుకోవడం కాదు. అదే విధముగా చాలామంది దీక్ష తీసుకున్న వ్యక్తులు ఉపవాసాలు చేస్తున్నారు, మంచిదే. కానీ సాయంత్రము మిగతా వ్యక్తులను అడగడం, నాకు ఈరోజు నేను దీక్ష చేశాను, నాకేదైనా భోజనం పెట్టించండి, ఇది కరెక్ట్ కాదు. దయచేసి గమనించండి. ఎవరైతే అది చేస్తూ ఉన్నారో మనసులో ఉంచుకోండి, ఏదో మీరు దీక్ష తీసుకుంటున్నారంటే కఠోర దీక్షతో ఎక్కువ సమయాన్ని ప్రార్థన దాన ధర్మం నీకు తోచినదే నీ దగ్గర ఉంటే దానం చేయలేకపోతే వదిలేయి. అంతేకాని ఇతరుల దగ్గర సొమ్ము తీసుకొని వేరేలో దానం చేయాల్సినటువంటి అవసరం లేదు. దీక్ష అనేది ఒక ఫ్యాషన్ షో కాదు. దీక్ష అనేది ఫ్యాషన్ షో కాదు. అందరూ కూడా పరిశుద్ధమైనటువంటి మనసుతో కఠోర దీక్ష చేస్తే మన వ్యక్తిగత జీవితంలో మన కుటుంబంలో పుణ్యకార్యాలు జరుగుతాయి. ఆ ఉద్దేశంతోనే దీక్ష తీసుకోండి. కానీ నేను గురుస్వామి, మన దగ్గర గురుస్వాములు ఎవరు ఉండరు, గుర్తుంచుకోండి. చాలామంది 15-16 సంవత్సరాలు చేశాము, మేము గురుస్వాములు అని చెప్పుకుంటున్నారు. దయచేసి మన కథోలిక సంఘంలో గురుస్వాములు ఏ సాములు ఈ సాములు ఉండరు. ప్రతి సంవత్సరం దీక్ష తీసుకుంటే నీ వ్యక్తిగత జీవితానికి, నీ కుటుంబ మారు మనసు కోసము, నీ వ్యక్తిగతముగా నువ్వు మారడానికి మాత్రమే దీక్ష తీసుకుంటూ ఉన్నావు. నువ్వు గురుస్వామి కాబట్టి నువ్వు ఏదైనా చేయవచ్చు, ఇది తప్పుడు. దయచేసి గమనించండి. అలాంటి తప్పుడు సమాచారాన్ని ఎక్కడ కూడా పంపించబాకండి. సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడపండి, పుణ్యక్షేత్రాలను సందర్శించండి, ఉపవాసము చేయండి. ఎవరైనా సాయంత్రము ఎవరో పెట్టాలని ఆశ కోసం వెదురు చూడబాకండి. మీ ఇంట్లో ఉంటుంది ఏదో ఒకటి, ఉప్పు కారం వేసుకొనినా తినండి. అంతేకాని వేరే వ్యక్తులు మాకు భోజనం పెడతారు కదా అందుకని పరిగెత్తుకొని వెళ్ళాలి. దయచేసి గమనించండి. ఏదో నేను మిమ్మల్ని వేలెత్తి చూపడం లేదు, ఇది జరుగుతూ ఉన్నాయి. దయచేసి గమనించండి. దీక్ష అనేది పవిత్రముగా తీసుకునే పుణ్యకార్యం. అంతేకాని ఈరోజు ఆ గ్రామములో లేదా ఆ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉంది కాబట్టి వాళ్ళు ఏదో పెడతారని పరిగెత్తుకొని వెళ్ళడం కాదు. కొంతమంది ప్రార్థనకు వెళ్ళకుండానే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకొని ప్రార్థన అయిపోయే సమయానికి ఆ భోజనానికి వెళ్ళడం, ఇది కరెక్ట్ కాదు. భోజనం కోసం మనం ప్రార్థనలు చేయడం లేదు, భోజనం కోసం మనం దీక్షలు తీసుకోవడం లేదు. దయచేసి గమనించండి. దీక్ష నీ వ్యక్తిగత జీవితం కోసము, నీ కుటుంబ జీవితం కోసము, నీ చెడు వ్యసనాలకు స్వస్తి చెప్పడానికి మనం దీక్ష తీసుకుంటూ ఉన్నాము. దయచేసి బిడ్డలారా గమనించి పవిత్రంగా అలాంటి వ్యక్తులు మాత్రమే దీక్ష తీసుకోండి. మిగతా వ్యక్తులు తీసుకోకపోయినా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. కానీ దయచేసి ఇలా తప్పుడుగా ఆలోచనలతో దీక్ష తీసుకుంటే ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి మారు మనసు పొందడానికి ప్రయత్నించుదాం. ఉదయం లేవగానే పేపర్లు ఇచ్చాను, ఈ ఉదయకాల జపాన్ని చెప్పడానికి ప్రయత్నించండి. అందరూ కూడా నిలబడండి. ఇప్పుడు అందరూ కూడా నిలుచొని ఒకసారి ఈ ఉదయకాల ప్రార్థనను మనం చెప్దాం. చాలామంది పేపర్లు ఉన్నాయి, ఉదయకాల ప్రార్థన ఇది చెప్పదాం. మన ఇంటికి తీసుకొని వెళ్ళి ప్రతిరోజు కూడా ఈ జపాన్ని, ఈ ప్రార్థనను మనం ప్రతిరోజు కూడా చెప్పుదాం. దీక్షాపరులు కూడా చెప్పాలి. కొంతమంది చదువు రాకపోతే మీ బిడ్డలు కావచ్చు, మీ మనమనులు కావచ్చు, ఎవరైతే వారితో పాటు ప్రార్థన చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. భక్తి ప్రపత్తులతో చేతులు జోడించి ఆ పేపరు ముందు పెట్టుకొని ప్రార్థన చేద్దాం. ఉదయకాల ప్రార్థన అందరూ కూడా చెప్తాం నాతో పాటు. సాధుశీలులను చెప్పండి అందరు కలిసి. వినమ్ర హృదయులైన ఓ త్రిత్వేక సర్వేశ్వర మీకు వందనములు. తపస్సు కాల దీక్షలో నన్ను ఉంచినందులకు మీకు స్తోత్రములు. ఈ దీక్షను సరియైన రీతిలో నెరవేర్చ నాకు పరలోకము నుండి మీ సహాయము దయచేయండి. సైతాను దాని క్రియల నుండి తప్పించి శోధనలను
జయించుటకు నాకు మీ శక్తిని ప్రసాదించండి. తండ్రి, నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. తోడి ప్రజలతో ప్రశాంత జీవితమునకై ప్రయత్నింపుడు. పవిత్ర జీవితమును గడుపుటకై యత్నింపుడు. అది లేక ఎవరు ప్రభువుని దర్శింపలేరు అని పరిశుద్ధ గ్రంథము ద్వారా మాకు తెలియజేసిన తండ్రి, నాకు నిర్మల హృదయమును ప్రసాదించి పవిత్రపరిచి మీ దర్శనం ఇవ్వనవతరించండి. అందుకొరకై మానవుని హృదయము నుండి వెలువడి మానవుని మలినపరిచే దురాలోచనలను నా నుండి తొలగించండి. దొంగతనమును నా నుండి తొలగించండి. నరహత్యను, ఇతరులను దూషించు తత్వమును నా నుండి తొలగించండి. వ్యభిచార తత్వమును నా నుండి తొలగించండి. దురాశను నా నుండి తొలగించండి. దౌష్ట్యమును నా నుండి తొలగించండి. మోసపు తత్వమును నా నుండి తొలగించండి. కామపు తత్వమును నా నుండి తొలగించండి. మాత్సర్యమును నా నుండి తొలగించండి. అహంకారమును నా నుండి తొలగించండి. అవివేకమును నా నుండి తొలగించండి. సంభాషణలో దుర్భాషలను నా నుండి తొలగించండి. విభేదములను కలిగించు తత్వమును నా నుండి తొలగించండి. లౌకికము భౌతికము పైచాచికములైన ఈర్ష్య ద్వేషము స్వార్థము అసూయలను నా నుండి తొలగించండి. రోత పుట్టించు శారీరక వ్యామోహములను నా నుండి తొలగించండి. త్రాగుడును నా నుండి తొలగించండి. దయగల తండ్రి, పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతోను మిమ్ము ప్రేమించున్నట్టులా మరియు నా వలె నా పొరుగు వారిని ప్రేమింప నాకు మీ అనుగ్రహము దయచేయండి. మీ కుమారుడను మా ప్రభువునైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ప్రార్థన కూడా చేయడానికి ప్రయత్నించండి. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మైన దేవుడు మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి తండ్రి ప్రేమలో సేవలో జీవించుదాము.